డ్యాన్స్లు అయితే ఏమీ లేవు, కానీ కొద్ది నిమిషాలు ఎక్కువగా నేను సమయం తీసుకొని ఒక 10 నిమిషాలు ప్రత్యేకించి ఒక వాక్య భాగాన్ని చదివించి నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మత్తయి సువార్త నుంచి ఒక మాట నేను జ్ఞాపకం చేసి నాలుగవ అధ్యాయము 12-16 కంబైన్డ్గా కలిపి ఉన్నాయి రిఫరెన్స్. నేను చదువుతూ ఉన్నాను, దయచేసి ఎవరైనా చదవగలిగిన వారు ఒకవేళ బిగ్గరగా చదివినా. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులోను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో కపెర్నహూమునకు దేశంలో యోర్దానికి ఆవలనున్న అవతలున్న చీకటిలో కూర్చున్న ప్రజలను ఏ వెలుగు చూస్తారట? గొప్ప వెలుగు. పిల్లరా, ఈ యొక్క సమయంలో క్యాండిల్ లైట్ సర్వీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు మన జీవితాలు అంధకారములో, భయంకరమైనటువంటి బంధకములలో చిక్కబడినటువంటి జీవితాలు, ఒకప్పుడు దేవునికి దూరస్థులుగా ఉన్నటువంటి జీవితాలు. అయితే ఆధ్యాత్మిక స్థితిలోకి వచ్చేటప్పటికి అలా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చీకటితో ముడిపడినటువంటి బ్రతుకులలో యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చిన తర్వాత మానవుని యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి వెలుగు వచ్చింది. కనుక ఆ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి చరిత్రకారులైతేనేమి, వ్యాఖ్యానకర్తలైతేనేమి ఈ క్యాండిల్ సర్వీస్కి రకరకాల ఇంట్రడక్షన్లు ఇస్తూ ఉంటారు, రకరకాల నిర్వచనాలు ఇస్తూ ఉంటారు. అయితే మరి దేవుని బిడ్డలుగా మనమే జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువు చాలా సందర్భాలలో మాట్లాడుతూ కొన్ని సందర్భాలలో ఏమన్నారంటే, నేను వెలుగై ఉన్నాను. అంటే వెలుగైనటువంటి దేవుడు మన జీవితాల్లోకి ఎలా వచ్చారు అనంటే, మన జీవితాలు ఆది పితరుడైనటువంటి ఆదాము గారి ద్వారా పాపములోకి, చీకటిలోకి నెట్టివేయబడినటువంటి మన బ్రతుకులలోకి ఆయన మరలా వెలుగులోకి వచ్చారు. అందుకనే ఈ సందర్భాన్ని ఉద్దేశించి క్యాండిల్ లైట్ సర్వీస్ చేసేటప్పుడు ఏమనుకుంటామంటే, ఈ రోజు నేను చేసేటువంటి క్యాండిల్ లైట్ అంటే ఇప్పుడు మీరు వెలిగించేటువంటి కొవ్వొత్తి ఏదైతే ఉందో అది మీ జీవితంలో అది పరిపూర్ణంగా ఉండాలని ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని కోరుకోవాలి. అయ్యా, ఇదిగో నీవు నా కుటుంబానికి వెలుగుగా ఉండాలి, నా జీవితానికి వెలుగుగా ఉండాలి, నా బిడ్డల భవిష్యత్తుకి వెలుగుగా ఉండాలి. అంటే అంధకారంలోకి నా కుటుంబం వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను తెలియజేస్తాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు రాజులుగా పిలువబడిన వారు, రాజులుగా పిలువబడినటువంటి కొంతమంది వ్యక్తులు. సౌలు మొదటి రాజుగా పిలువబడ్డాడు. ప్రారంభం చాలా అద్భుతంగా ఉంది, కానీ తన ముగింపు జీవితం అనేది చాలా దుర్భరంగా ఉంది. ఎందుకు అలా అయిపోయిందని అంటే, తన బ్రతుకులో దేవుని యొక్క తేజస్సు లేదు, దేవుని యొక్క వెలుగు లేదు. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఆ తర్వాత వచ్చినటువంటి రాజు అయినటువంటి దావీదు తన జీవితంలో 40 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా ఉన్నాను అని చెబుతూ ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరి దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారండి అని అంటాం. నిజానికి మనం కూడా పితరులమే, క్రైస్తవులమే. పుట్టి క్రైస్తవులు ఉన్నారు, మధ్యలో తెలుసుకున్న క్రైస్తవులు కూడా ఉన్నారు. దావీదు 40 సంవత్సరాలు దేవుని దాసుడిగా పిలువబడుతూ, రాజుగా పిలువబడుతూ, అంటే దేవుని సన్నిధిలో అనేక రాత్రులు, అనేక సందర్భాలలో ఏడ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆయన అంటాడు కదా, అయ్యా నా బ్రతుకులో చీకటి అలుముకున్నది. ఎందుకు చీకటి అలుముకుంది? ఆ చీకటి రావడానికి గల కారణం ఎవరు? ఎవరైనా ఫోర్స్ చేశారా? దావీదు తెచ్చుకున్నాడా? ఈరోజు మన బ్రతుకులు కూడా అలానే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక సందర్భంలో చీకటి మన జీవితాలు అలుముకుంది. ఏదో ఒక విధంగా ఫలానా నేను చెప్పలేను, వ్యక్తిగతంగా మనకు మనం స్వపరిశీలన చేసుకున్నప్పుడు, అయ్యా వెలుగైనటువంటి నీ ముందుకు మేము వచ్చాం ఈరోజు, కనుక ఎవరిని బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాల్లో మమ్మల్ని ఇన్వైట్ చేశారు కనుక వచ్చి మేము ఎవరు కూడా రిక్తహస్తాలతో వెళ్ళకూడదయ్యా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఒక్కరిని కూడా నిష్ప్రయోజనంగా, అంటే అలా వట్టి హస్తాలతో పంపించే దేవుడు కాదు. పిల్లరా,
గమనించండి, దావీదు నేను మందిరాన్ని కడతాను అంటే నువ్వు కట్టొద్దు అన్నాడు కదా దేవుడు. సొలొమోను వచ్చి కట్టిన తర్వాత మందిరానికి సహాయం చేసినటువంటి హీరాము అనే రాజుకి సొలొమోను కొంత ధనాగారాన్ని మాత్రమే కాదు 20 పట్టణాలు ఇచ్చాడు. ఇదివరకు నేను మీకు తెలియజేశాను. 20 పట్టణాలు గిఫ్ట్గా ఇస్తే హీరాము వెళ్ళి చూసాడట. ఇలా 20 పట్టణాలు అన్ని కూడా తేరి చూస్తే అవన్నీ తనకి ఎలా కనబడ్డాయి? పనికిరాని పట్టణాలు, చీకటి పట్టణాలు, నిష్ప్రయోజనమైన పట్టణాలు. ఆయన మూతు ముడుచుకొని సొలొమోను దగ్గరికి వచ్చి అన్నాడట, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన పట్టణాలు అంత మంచివి కాదు. ఎందుకు పట్టణాలు మంచివి కాదు? చాలా ఆశీర్వాదకరమైనటువంటి 20 పట్టణాలు ఇచ్చాను నీకు గిఫ్ట్గా అంటే. ఆ 20 పట్టణాలు ఇచ్చావు బాగానే ఉంది, కానీ ఆ పట్టణాల్లో ఆశీర్వాదం లేదు, ఆ పట్టణాల్లో వెలుగు లేదు, ఆ పట్టణాల్లో ఏ విధమైనటువంటి తేజస్సు లేదయా. అవి నిష్ప్రయోజనమైనవి, పనికిరానివి. ఈరోజు మనము కూడా దేవునికి బహుమతిగా అనుకుంటున్నామేమో, నిష్ప్రయోజనంగా ఉన్నామేమో. ఒకవేళ చీకటి మన జీవితాలను నిలుపుకుందేమో. నేను అంటాను, ఈరోజు మీరు వెలిగించే ఈ కొవ్వొత్తు, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా మీ జీవితాల్లోనికి, అయ్యా వెలుగైనటువంటి దేవుడు కనుక నా జీవితాన్ని వెలిగించండి. ఇది పేరుకు మాత్రమే ప్రజలకు చూపించినట్టు నేను వెలిగిస్తున్నాను, కానీ నేను కనబడలేనటువంటి చీకటి నాలో ఉంది. కానీ ఆ చీకటి తొలగించేటువంటి నాథుడు నీవు మాత్రమే అని ఎవరైతే పరిపూర్ణంగా చెప్పగలరో ఆయన ఆ చీకటి తొలగించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మరణ ఛాయల్లో కూర్చున్న వారు గొప్ప వెలుగు చూసిరి. ఈరోజు మీరు ఏ మరణ ఛాయల్లో బంధించబడారో నాకు తెలియదు, ఏ ఇబ్బందులు కొలిములో కాలిపోతున్నారో నాకు తెలియదు, ఏ చీకటి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీ వ్యక్తిగత జీవితాన్ని పతనావస్థకి నడిపిస్తుందో నాకు తెలియదు. యేసుప్రభు వచ్చింది ఏదో అలా చూసి వెళ్ళిపోవడానికి రాలేదు. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, అడిగితే నీ జీవితాన్ని వెలిగించబోతూ ఉన్నాడు. ఎంతమంది అడగడానికి ఇష్టపడుతూ ఉన్నారు? క్యాండిల్ లైట్ సర్వీస్ యొక్క ఉద్దేశం చాలా వ్యాఖ్యానకర్తలు చాలా తెలియజేస్తూ ఉంటారు, ఎవరికి తోచిన విధానాల్లో వారు చెప్తూ ఉంటారు. అయితే నేనంటాను, నీ ఆలోచన పక్కల గురించి అవసరం లేదు. మీరు ఒకటే చెప్పండి, క్యాండిల్ వెలిగించినప్పుడు ప్రభువా ఇది వెలిగితే నా చుట్టూ ఉన్న చీకటి పోతుంది కదా, అదే నేను వెలిగితే నా కుటుంబానికి, నా సంఘానికి, నా సమాజానికి, ఈ లోకానికి నేను ఒక వెలుగులా ఉండాలయా. పనికిరానటువంటి నేను ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మార్చేటటువంటి నాదుడు నీవే అని చెప్పగలిగేటువంటి మనసుతో మీరు దేవుని ముందు నిలబడితే ఖచ్చితంగా ఈరోజు నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువుల వారు వెలిగించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిపోతూ ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. సమయం వచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రత్యేకించి వందనాలు.